పెట్టిందో ఆ చెప్పిన ప్రకారంగా క్వింటాల్కు 5,000 బోనస్ ఇవ్వాలి. వాళ్ళ మేనిఫెస్టో పెట్టిందమ్మా. ఇది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో బోనస్ ఇస్తుంది 5,000 సో దే ఆర్ రిమైండింగ్ గవర్నమెంట్ ఆ బోనస్ను ఇవ్వండి, రైతులకు అవసరం కళ కూడా స్టార్ట్ అవుతుంది. మొదటిసారి ఉన్న ఏవైతే ధాన్యం కొనుగోలు చేయడం కూడా 5 స్టేజ్లు అనేది రన్ చేయాలి. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా వీళ్ళు కరోనా వచ్చినా కూడా రైతు బంధు చేసి ఇక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టారు. నీళ్ళు ఇచ్చినా కూడా ఇబ్బంది ఇచ్చినా ధాన్యాన్ని కూడా సవ్యంగా కొనుగోలు చేసి రైతుల పక్షాన ఇది కంపల్సరీ ధాన్యం కొనుగోలు సెంటర్ 5 స్టేజ్ ఇచ్చారు. రెండవది ఈ ధాన్యానికి క్వింటాల్కి 5,000 చొప్పున బోనస్ కంపల్సేషన్ నష్టపరిహారం కూడా ఎకరానికి ఒక 25,000 ఇవ్వాలి. ఎందుకంటే మా ప్రభుత్వం నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ వందకాలు ఒక జీవనధారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చాలా ఇప్పుడు కూడా చెరువులలో గోని ఏంటంటే మే నెలలో కూడా చెరువులన్నీ కూడా అనుభవాలు పంటలు ఫుల్ నీళ్ళు ఇక్కడ కూడా నీళ్ళు కేసీఆర్ గారు నిన్న నల్లగొండ